నాగ చైతన్య సమంత ఈ జంటను చై శామ్ అంటూ ఫ్యాన్స్ అందరూ ముద్దుగా పిలుచుకునేవారు. ఒకరి పేరును పిలిచినా చై శామ్ అని ఇద్దరిని హ్యాష్ ట్యాగ్ చేస్తూ కామెంట్స్ పెట్టేవారు. ఎందుకంటే టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా నాగ చైతన్య సమంత పేరు తెచ్చుకున్నారు. ఫిబ్రవరి 26, 2010 ఏం మాయ చేసావే సినిమాతో ఇద్దరు తొలి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. మరీ ముఖ్యంగా నాగ చైతన్య ఆ సినిమా నుంచే సమంతను ఇష్టపడడం ప్రారంభించాడు. మరోవైపు చాలా కూల్ గా హీరో అనే పొగరు లేకుండా పెద్ద హీరో కుటుంబం నుంచి వచ్చిన నాగ చైతన్య ప్రవర్తన సమంతకు నచ్చింది. అలా ఇద్దరూ కాస్త క్లోజ్ గానే మూవ్ అయ్యారు. కానీ సినిమా రిలీజ్ తర్వాత ఇద్దరికి దూరం పెరిగింది. మరీ ముఖ్యంగా సమంత టాలీవుడ్లో బిజీగా మారిపోయింది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో కూడా ఆమెకు ఆఫర్లు వచ్చాయి. అయితే దేవకట్ట డైరెక్షన్లో వచ్చిన ఆటోనగర్ సూర్య సినిమా మరోసారి చై శామ్లను కలిపింది. ఈ మూవీ తర్వాతే మొదట్లో చిగురించిన ప్రేమ చిగురులు విచ్చుకున్నాయి. నాగ చైతన్య సమంతలు ఆటోనగర్ సూర్య షూటింగ్లోనే స్నేహితులుగా క్లోజ్ అయ్యారు. ఆ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి ఇద్దరూ ప్రేమికులుగా మారారు. ఎందుకంటే షూటింగ్ జరిగిన చాలా రోజుల తర్వాత ఆటోనగర్ సూర్య విడుదలైంది. ఇక ఆ తర్వాత మనం సినిమాలో ఎవరిని తీసుకోవాలనుకున్న సమయంలో నాగ చైతన్య సమంత పేరు నాగార్జునకు సూచించారట. కానీ అప్పటికీ నాగ చైతన్య సమంతల మధ్య ప్రేమ ఉందని ఎవరికీ తెలియదు. కేవలం స్నేహితులు మాత్రమే అనుకున్నారు. ఇదే విషయం నాగార్జున సైతం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సమంత నాకు ఆర్టిస్ట్గానే ముందు పరిచయం. మనం సినిమా సమయంలో యాక్టర్గా నటించిన తనే నాకు కోడలిగా వస్తుంది అనుకోలేదన్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. మనం రిలీజ్ తర్వాత నాగ చైతన్య క్లోజ్గా తిరుగుతున్నా కూడా సమంతకు ఐ లవ్ యూ చెప్పలేదట. సమంతనే ఒక అడుగు ముందుకు వేసి నీకు ధైర్యం లేకుంటే నేను ఐ లవ్ యూ చెబుతాను అని ప్రపోజ్ చేసిందట. నాగ చైతన్య లవ్ ప్రపోజల్ తప్ప ఆమెపై ఉన్న ప్రేమను ఎన్నో రకాలుగా చూపించినా సరే ఐ లవ్ యూ మాత్రం చెప్పలేదట. మామూలుగానే నాగ చైతన్యకు చాలా సిగ్గెక్కువ, చాలా తక్కువ మాట్లాడతాడు. అతనిపై వాళ్ళ అమ్మ లక్ష్మి ప్రభావం ఎక్కువ ఉందనే టాక్ ఉంది. బయట కూడా చాలా తక్కువగా మాట్లాడతాడు. ఎవరైనా సరే మాట్లాడిస్తేనే ఓపెన్ అప్ అవుతాడు నాగ చైతన్య. 2015లో నాగ చైతన్య పుట్టినరోజున సమంత అతనితో లవ్లో ఉన్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. హీఈస్ మై స్పెషల్ పర్సన్ అంటూ నాగ చైతన్యను ఉద్దేశిస్తూ బర్త్డే విషెస్ చెప్పింది. ఆ తర్వాత థ్యాంక్ యూ పాప అంటూ నాగ చైతన్య ఫన్నీ కామెంట్ చేయడంతో వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందని పుంఖానుగా వార్తలు కూడా వచ్చాయి. అయినా వాటిని ఇద్దరు ఖండించలేదు. అలా అని ఓకే కూడా చెప్పలేదు. అంతేకాదు నాగార్జున సైతం నాగ చైతన్య విషయంలో పరోక్షంగా లవ్ను లీక్ చేశాడు. హీ హ్యాస్ ఫౌండ్ ఎ స్పెషల్ సమ్వన్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. నాగార్జున సమంతతో నాగ చైతన్య వివాహాన్ని ఒప్పుకున్నాడు. కానీ నాగ చైతన్య తల్లి లక్ష్మికి మాత్రం ఏమాత్రం ఇష్టం లేదట. నాగ చైతన్య తన తల్లిని ఒప్పించడంతో పాటు దగ్గుపాటి వెంకటేష్, సురేష్ బాబు, రాణా సహా అందరూ నాగ చైతన్య ప్రేమకు మద్దతు పలికారు. దీంతో నాగ చైతన్య తల్లి సైతం ఒప్పుకోక తప్పలేదనే వార్తలు వచ్చాయి. కానీ వారి వివాహం ముందు ఈ రూమర్స్ అన్నీ కూడా చిన్నవిగా కనిపించాయి. అక్టోబర్ 7, 2017 గోవాలో దాదాపుగా వారం రోజుల పాటు మ్యారేజ్ పార్టీని ఎంజాయ్ చేశారు. ఒకరోజు హిందూ వివాహ పద్ధతిలో, మరో రోజు క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు సమంత వేసుకున్న డ్రెస్ ఫోటోలు వివాదాస్పదంగా మారాయి. పెళ్లికి కొన్ని గంటల ముందు కూడా ఈ అందాల ఆరబోత ఏంటంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. కానీ ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇక పెళ్లి తర్వాత గచ్చిబౌలిలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్లో పెంట్ హౌస్ కొనుక్కున్నారు నాగ చైతన్య సమంత. దాని విలువ 12 కోట్లు. ఇద్దరు అక్కడే ఉండేవారు. ఇక పెళ్లి చేసుకున్నా కూడా సమంత నటించడం ఆపలేదు. ఆ విషయంలో నాగ చైతన్య కూడా బాగానే ఎంకరేజ్ చేశాడట. మంచి క్యారెక్టర్లు వస్తే, స్క్రిప్ట్ నచ్చితే చేయమని చెప్పాడు. పైగా సమంత నాగ చైతన్య విషయంలో ఏ రోజు నాగార్జున వారికి సలహాలు ఇవ్వలేదు. ఇద్దరిని ప్రేమగా చూసుకున్నాడు. అయితే సమంత సినిమాల్లో చేస్తున్న కొన్ని సీన్లు అక్కినేని ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాయట. మరీ ముఖ్యంగా పెళ్ళైన కొన్నాళ్లకే ఆమె రంగస్థలంలో చేసిన కొన్ని సీన్లు మాత్రమే కాదు, ఆ తర్వాత ఫోటోషూట్లతో సమంత వేసుకున్న బట్టలపై సోషల్ మీడియాలోనే దుమారం రేగింది. ఇక అక్కినేని కుటుంబం మాత్రం ఎందుకు ఆమెకు అడ్డు చెప్పకుండా ఉంటుంది? డైరెక్ట్గా సమంతను ఇబ్బంది పెట్టకుండా ఆమెకు అర్థమయ్యేలా పరోక్షంగా చెప్పారట. కానీ సమంత మాత్రం తనకు నచ్చిన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మొదటి 2 ఏళ్లు నాగ చైతన్య సమంత వైవాహిక జీవితం బాగానే సాగింది. కానీ 3వ ఏడాది నుంచి మసక బారింది అనే కామెంట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆమె జీవితంలోకి వచ్చిన 4 వ్యక్తులు సమంత జీవితాన్ని నాశనం చేశారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చై శామ్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. సమంత 2 సార్లు ప్రెగ్నెంట్ అయినా కూడా ఒక లేడీ డైరెక్టర్ మాటలు విని అబార్షన్ చేయించుకుందట. ఆమెకు మరో గైనకాలజిస్ట్ తప్పుడు సలహాలు కూడా ఇచ్చారట. వీరికి తోడు సమంత హెయిర్ డ్రెస్సర్ కూడా సమంతకు సలహాలు ఇచ్చే టీంలో చేరాడట. అయితే సమంతకు నాగ చైతన్య పెళ్లికి బేటలు వాడడానికి కారణం ఆమె స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్. అతడి పుట్టినరోజు నాడు షార్ట్స్ వేసుకుని ఇద్దరూ కొన్ని ఫోటోలు దిగారు. వాటిలో జుకల్కర్ కాళ్ల మీద కాళ్లు పెట్టి పడుకున్న సమంత నవ్వుతూ ఫోటో దిగింది. ఈ ఫోటోను షేర్ చేయడంతో అంతా ఆమెను దుమ్మెత్తిపోశారు.
ఇక్కడ నుంచే వారి పెళ్లి బంధం వీక్ అయినట్లు టాక్. మరీ ముఖ్యంగా నాగ చైతన్య తల్లి లక్ష్మి తన కోడలి బిహేవియర్ పై ఆగ్రహంగా ఉందట. తన కొడుకును ఈ విషయంలో హెచ్చరించిందట కూడా. దీంతో నాగ చైతన్య సైతం అశ్లీలంగా ఉండే ఫోటోలకు దూరంగా ఉండాలని సూచించాడు. కానీ శుతిమెత్తగా చెప్పిన ఈ విషయం తర్వాతే వారి మధ్య క్లోజ్నెస్ ఇంకా తగ్గిపోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కు ఓకే చెప్పింది. అయితే అది రిలీజ్ అయ్యాక కూడా అందులో బోల్డ్ సీన్స్ తర్వాత నాగ చైతన్య అతని తల్లి విడాకులకు సిద్ధమయ్యారు. ఎంత చెప్పినా మారడం లేదని నాగ చైతన్య హట్ అయినట్లు టాక్. ఈ విషయం మీదే సమంతను నిలదీశారట కూడా. అయినా సరే ఆ తర్వాత కూడా సమంత మారలేదు కదా, మరిన్ని ఫోటోషూట్లతో అదరగొట్టేసింది. ఒక పక్క బయట చూసేవారికి అదరగొడుతున్నా అటుపక్క ఉంది అక్కినేని ఫ్యామిలీ. తన టీంతో కలిసి ఆమె ఫోటోలు దిగటం దగ్గర నుంచి అంతా తనకు నచ్చినట్లుగానే చేస్తూ ఉంది. తన ఇండివిడ్యువాలిటీని పోగొట్టుకునని తెగేసి చెప్పిందట. దీంతో ఇద్దరూ వేరువేరు చోట్ల ఉండటం మొదలుపెట్టేశారు. నాగ చైతన్యతో విడాకులను ఒక లేడీ డైరెక్టర్ నుంచి ఈ ప్రీతం జుగల్కర్ వరకు అంతా తప్పుడు సలహాలతో శామ్ను ముంచారట. అయితే ఒకరి సలహాలు విని తన జీవితాన్ని నాశనం చేసుకునే స్థితిలో సమంత ఉందా అని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. లేదంటే కోట్ల ఆస్తి ఉండి మంచి వ్యక్తిగా పేరున్న నాగ చైతన్యను ఎందుకు వదులుకుంటుందనేది ఇప్పుడు బయట వినిపిస్తున్న టాక్. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ఆమె టీం చేసిన ట్వీట్లు, ఇన్స్టా పోస్టులు కూడా వివాదాస్పదంగా మారాయి. కంగ్రాట్స్, హీఈస్ యువర్స్ అని సమంతను ఉద్దేశించి ఆమె హెయిర్ స్టైలిస్ట్ కామెంట్ పెట్టారు. ఆ తర్వాత నాగ చైతన్యను ఉద్దేశించి బుక్ కవర్ను చూసి పుస్తకాన్ని జడ్జి చేయొద్దని మరో కామెంట్ చేశారు. ఆ తర్వాత నా తప్పేమీ లేదు, అంతా ఆ దేవుడికి తెలుసంటూ ప్రీతం చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. ఈ టైంలో అమ్మ చెప్పింది అంటూ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది సమంత. వాటిలో కూడా చాలా వెటకారాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఎందుకంటే నాగ చైతన్య తన తల్లి చెప్పినట్లు వింటాడని ఆమె కారణంగానే సమంత ఇష్టం లేకపోయినా విడాకులు తీసుకుందనేది మరికొందరి వాదన. అందుకే అమ్మ చెప్పిందనే కామెంట్లతో తన మనసులో భావాలను బయటపెట్టింది సమంత. ఇన్ని చేసినా సరే నాగ చైతన్య మాత్రం సింపుల్గా చెప్పాల్సింది చెప్పేశాడు. ఇక ఇది పక్కన పెడితే తనకు స్కూల్లో టీచర్ చెప్పాడని సిద్ధార్థ చేసిన ట్వీట్ ఇక్కడ సెన్సేషన్. మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరంటూ సమంతను ఉద్దేశించి ట్వీట్ చేశాడు సిద్ధార్థ. అమ్మ చెప్పిందని సమంత చేస్తున్న ట్వీట్లకు కౌంటర్గా టీచర్ చెప్పాడంటూ సమంతను చీటర్ అన్నాడనేది బయట వినిపిస్తున్న మాట. ఎందుకంటే లక్స్ సోప్ యాడ్ కోసం అప్పట్లో బ్యాంకాక్ వెళ్ళిన సందర్భంలో సిద్ధు సమంతలు లవ్లో పడ్డారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారనే టాక్ కూడా ఉంది. కానీ అతన్ని మోసం చేసి నాగ చైతన్యను పెళ్లి చేసుకుందనే టాక్ కోలీవుడ్లో రోమర్లు పుట్టాయి. నాగ చైతన్యను ఇబ్బంది పెట్టద్దనే కారణంతో అప్పట్లో సిద్ధార్థ వెనక్కి తగ్గాడట. ఇప్పుడు సమయం దొరకగానే సిద్ధార్థ ఆమెను చీటర్ అన్నాడనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఇక సినిమాలు వదులుకుంటూనే కలిసి ఉందామనే ప్రపోజల్ నాగ చైతన్య పెట్టాడట. అయితే అందుకు సమంత ఒప్పుకోలేదు. ఆమె సినిమాలు చేయకుంటే తమకు ఆమెతో బంధం తెగిపోతుందనుకున్నారో ఏమో. ఆమె చుట్టూ చేరిన కొంతమంది ఇచ్చిన తప్పుడు సలహాలు కూడా కొంపలు ముంచేశాయి. ఈ విడాకులు బలవంతంగానే సమంత తీసుకుందని కూడా కొంతమంది చెబుతున్నారు. కానీ ఆమె పెట్టిన పోస్టులు వద్దన్నా బోల్డ్ సీన్స్ చేస్తూ కొత్త సినిమాలు ఒప్పుకోవడంతోనే నాగ చైతన్య ఇక సమంతతో జీవితాన్ని పంచుకోలేనని డిసైడ్ అయ్యాడు. ఇక ప్రీతం జుగల్కర్కు సమంత దగ్గరైందనే వార్తలు కూడా ఉన్నాయి. అతనితో దిగిన ఫోటోలను చూస్తేనే అర్థమవుతుందని కూడా చెబుతున్నారు. ఇతను చాలా పేదరికం నుంచి కష్టపడి పైకొచ్చాడు. అతని తల్లి టైలర్ షాప్ పెట్టుకుని ప్రీతంను పెంచి పోషించింది. ఆమె స్ఫూర్తితోనే స్టైలిస్ట్గా మారాడు. ఆ తర్వాత సమంత అతనికి పరిచయమైంది. తెలంగాణ సర్కారు చేనేత బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు చేనేత డిజైనర్గా ప్రీతంను నియమించారు. ఇతనికి భారతీయ చీరకట్టునే కాదు చేనేత వస్త్రాలను ప్రమోట్ చేసి సరికొత్తగా బ్యూటీస్ని చూపించాలనేది అతని తాపత్రయం. ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసి కష్టపడి పైకొచ్చాడు. తెలంగాణ సర్కారు బ్రాండ్ అంబాసిడర్గా సమంతను నియమించినప్పటి నుంచి ప్రీతం ఆమెకు స్టైలిస్ట్గా మారిపోయాడు. అలా అప్పుడు మొదలైన పరిచయం అతన్ని ఆమెకు మరింత దగ్గర చేసింది. పైగా అప్పటికే అతను బాలీవుడ్లో కొంతమందికి స్టైలిస్ట్గా పనిచేశాడు కూడా. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నాలకు కూడా అతనే స్టైలిస్ట్. ఇతనితోనే ప్రయాణాలు చేస్తూ సమంత చాలాసార్లు కనిపించింది కూడా. సమంత విడిపోయిన సమయంలో దాదాపుగా 200 కోట్లు భరణంగా ఇవ్వాలని నాగ చైతన్యను డిమాండ్ చేసిందంటే కామెంట్స్ కూడా వినిపించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ప్రకారం 300 కోట్ల కంటే ఎక్కువగానే అడిగిందనే వార్తలున్నాయి. అయితే నాగ చైతన్య సమంత కలిసి ఇష్టపడి కొనుక్కున్న ఇల్లుతో పాటు మరో ఖరీదైన భవనం కూడా సమంతకు ఇచ్చి నాగ చైతన్య దూరం జరిగాడని టాక్. ఎందుకంటే నాగ చైతన్యకు అధికారికంగా ఇంకా ఆస్తులు పంచివ్వలేదు. దీంతో పెద్దగా భరణం గురించి చర్చ రాలేదట. ఆమె సన్నిహితులు మాత్రం భరణం గురించి వస్తున్న వార్తలను కొట్టిపారేస్తున్నారు. డబ్బు కంటే వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవం కోసం నిలబడే సమంత డబ్బును డిమాండ్ చేయలేదు అని చెబుతున్నారు. కానీ 1000 కోట్ల ఆస్తులున్న అక్కినేని కుటుంబం నుంచి ఊరికే విడాకులు ఇస్తే చేతులు దులుపుకొని వెళ్ళడానికి ఆమె తెలివి తక్కువైంది కాదనేది మరో యాంగిల్ కూడా ఉంది.
ఏదేమైనా ఇప్పుడు విడాకులు పూర్తయిపోయాయి. కానీ సమంత చేస్తున్న నెగిటివ్ కామెంట్స్, పెడుతున్న పోస్టులు అన్నీ కూడా నాగ చైతన్య అతని తల్లిని గురించే. కానీ సూటిగా కాకుండా ఇండైరెక్ట్గా అటాక్ చేస్తుందని చెబుతున్నారు. అయితే సమంత ఎన్ని పోస్టులు పెట్టినా నాగ చైతన్య మాత్రం చాలా కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాగార్జున మాత్రం చైతన్య శ్యామ్లు విడిపోయాక స్నేహితులుగా మెలగాలని కోరుకున్నాడు. వారి వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళదలుచుకోలేదని బయట నుంచే చైతన్యతో మాట్లాడాడని టాక్. ఇక సమంతను కూడా కలిసి ఉండేందుకు నాగార్జున ప్రయత్నం చేసినా అప్పటికే ఇద్దరి మధ్య వైరం పెరిగిపోయింది. దీంతో లవబుల్ కపుల్ కాస్త విడిపోయారు. నాగ చైతన్యకు తన తండ్రి మాదిరిగా తన తల్లి మాదిరిగానే మొదటి వివాహం విడాకులతో ముగిసిపోవడం విషాదకరం. మరి నాగ చైతన్య, సమంత వీరిలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.